వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించినటువంటి, టైటిల్ రోల్ పోషించినటువంటి మనశంకర వరప్రసాద్ గారి సినిమా సంక్రాంతి కానుకగా మన ముందుకు రాబోతోంది. జనవరి 12వ తేదీ. పోస్ట్ పాండమిక్ అంటే కరోనా తర్వాత ఒకసారి చూసుకుంటే చిరంజీవి గారు నటించినటువంటి 4 సినిమాలు మన ముందుకు వచ్చాయి. వాటిలో కేవలం ఒక్క సినిమా మాత్రమే విజయం సాధించింది. అది వాల్తేరు వీరయ్య. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు హిట్ అనిపించుకోవాలంటే వాల్తేరు వీరయ్య సాధించినటువంటి కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో బాక్స్ ఆఫీస్ దగ్గర వాటిని ఓవర్కమ్ చేయాలి. అంటే వాల్తేరు వీరయ్యకి మించినటువంటి కలెక్షన్స్ రావాలి అని చెప్పేసి మనకిప్పుడు ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నటువంటి మాట. అనిల్ రావుపూడి కాంబినేషన్లో చిరంజీవి చేసినటువంటి మొట్టమొదటి సినిమా మనశంకర వరప్రసాద్ గారు. ఇప్పటికే వచ్చినటువంటి 2 పాటలు ఏవైతే ఉన్నాయో అవి 2 కూడా మంచి పాపులర్ అయ్యాయి, మంచి వ్యూయర్షిప్ని సాధించాయి. మరి ఇప్పుడు అంటే ఒకసారి మనం కనుక పోస్ట్ పాండమిక్ విడుదలైనటువంటి చిరంజీవి సినిమాలు ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఇప్పటి వరకు కూడా బయ్యర్లు ఆయన మీద పెట్టినటువంటి పెట్టుబడి, అంటే ఆయన సినిమాల మీద పెట్టినటువంటి పెట్టుబడిలో ఎంతవరకు వెనక్కి రాబట్టుకోగలిగారు, వాళ్ళు ప్లస్లో ఉన్నారా మైనస్లో ఉన్నారా, ఇవి ఒక్కసారి చూస్తే మనకి చిరంజీవి గారి మీద ఇప్పుడు ఎంత బాధ్యత ఉంది ఈ మనశంకర వరప్రసాద్ గారు సినిమా మీద అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఒకసారి ఆ లెక్కలు చూద్దాం. ఇప్పుడు మన దగ్గర చిరంజీవి గారి గత 4 సినిమాలు అంటే పోస్ట్ పాండమిక్ ఆయన చేసినటువంటి సినిమాలు వసూళ్ళు, అలాగే అవి లాభం వచ్చాయా లేకపోతే నష్టం తెచ్చాయా అనేది మనకు కనిపిస్తుంది. ఇది ట్రేడ్ వర్గాల నుంచి మనకి అందినటువంటి సమాచారం మేరకు మాత్రమే మనం ఈ లెక్కలో నేను మీకు అందిస్తూ ఉన్నాను. ఒకసారి చూస్తే ఆచార్య, ఇది అంటే పాండమిక్ తర్వాత వచ్చినటువంటి సినిమా, 2022లో వచ్చినటువంటి సినిమా ఆచార్య. ఇందులో రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్ర పోషించాడు నక్సలైట్గా. సో ఒక అరగంట సేపు ఆయన క్యారెక్టర్ మనకు కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ స్క్రీన్ మీద కనిపించినప్పుడు అందరూ కూడా తండ్రి కొడుకులు ఇద్దరు సినిమాలో కనిపించడం, ఒకే ఫ్రేమ్లో కనిపించడం అనేది చాలా బాగా ఆస్వాదించారు. బట్ ఇప్పుడు ఆచార్య చూస్తే మనకి 48.5 కోట్లు షేర్ వచ్చిందని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాల వాళ్ళు తెలియజేస్తున్నటువంటి మాట. అంటే ఈ సినిమాకు గాను ఈ బయ్యర్లందరూ కూడా, ప్రొడ్యూసర్లు కానివ్వండి, బయ్యర్లు కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, వాళ్ళకి వచ్చినటువంటి నష్టం 82.5 కోట్ల రూపాయలు అని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నటువంటి విషయం. అంటే ఇది ప్లస్ ఇది కలిపితే ఎంత వస్తుందో ఇది ప్రీ బిజినెస్ వాల్యూ వరల్డ్ వైడ్గా అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇక దాని తర్వాత వచ్చినటువంటి గాడ్ ఫాదర్ సినిమా, ఇది మలయాళంలో హిట్ అయినటువంటి మోహన్ లాల్ నటించిన సినిమా లూసిఫర్కి రీమేక్. జయం రాజా డైరెక్ట్ చేసినటువంటి సినిమా. ఏరికోరి ఆయన్ని ఈ సినిమాకి డైరెక్టర్గా ఎంచుకున్నారు చిరంజీవి గారు. సో ఈ సినిమాకి వచ్చినటువంటి వసూళ్లు షేర్ పరంగా 59.5 కోట్లు, అంటే ఆచార్య కంటే ఎక్కువే వచ్చాయి. 11 కోట్ల షేర్ ఎక్కువ వచ్చింది. నష్టం ఈ సినిమా చూస్తే తక్కువే కనిపిస్తుంది, 13.5 కోట్లు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. అంటే ఆచార్యతో పోలిస్తే గాడ్ ఫాదర్ యొక్క ప్రీ బిజినెస్ వాల్యూ తక్కువ, దానికంటే ఎక్కువ వసూలు చేయటం వల్ల నష్టం కూడా తక్కువ కనిపిస్తుంది, 13.5 కోట్లు. ఆ తర్వాత చూస్తే వాల్తేరు వీరయ్య. సో ఈ సినిమా 138 కోట్ల రూపాయల షేర్ సాధించింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ, సో తను డైరెక్ట్ చేసినటువంటి సినిమా. సో ఇందులో రవితేజ కూడా ఒక స్పెషల్ రోల్ పోషించడం మనకు తెలుసు. చిరంజీవి తమ్ముడుగా ఆయన కనిపించాడు. సో మొత్తానికి అది కూడా ఈ సినిమాకు ఒక ప్లస్ అయింది. 138 కోట్లు అంటే లాభం ఏకంగా 50 కోట్ల రూపాయల లాభం తీసుకొచ్చింది. అంటే దీన్ని మైనస్ చేస్తే ఎంతో, దీని బిజినెస్ వాల్యూ అది. సో అంత రావటం అనేది అంటే ఆల్మోస్ట్ 88 కోట్లు అనుకోండి ఇది ప్రీ బిజినెస్ వాల్యూ. దానికి 138 కోట్లు అంటే 50 కోట్ల లాభం ఈ సినిమా సంపాదించి పెట్టింది. బట్ ఆ తర్వాత వచ్చినటువంటి భోళా శంకర్ సినిమా, మెహర్ రమేష్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా. అప్పుడు యాక్చువల్గా మెహర్ రమేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు అనేటువంటి వార్త వచ్చినప్పుడే చాలామంది మెగాస్టార్ ఫ్యాన్స్ వాళ్ళు తమ నిరసనని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు.
ఎందుకని మెహర్ రమేష్కి మీరు ఛాన్స్ ఇస్తున్నారని చెప్పేసి చిరంజీవి గారిని ట్యాగ్ చేసి మరీ చాలామంది ప్రశ్నించారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆ సినిమా వచ్చింది. ఇది తమిళంలో అజిత్ యాక్ట్ చేసినటువంటి సినిమాకి రీమేక్. సో మొత్తంగా చూసుకుంటే ఇది కేవలం 29.5 కోట్ల రూపాయల షేర్ మాత్రమే సాధించింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు మనకు అందిస్తున్నటువంటి సమాచారం. దీంట్లో ఎంత లాభం వచ్చిందో అంత నష్టం ఈ సినిమా తీసుకొచ్చింది. అంటే ఆ వచ్చిన లాభం అంతా ఈ సినిమా వల్ల బయ్యర్లకి పోయిందని చెప్పేసి చెప్పాలి. అంటే ఇది చూస్తే 79.5 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూతో రిలీజ్ అయితే అంటే ఏకంగా 50 కోట్లు. ఈ విధంగా అంటే ఈ రెండు బ్యాలెన్స్ అయిపోతే ఇది ఇక్కడ చూస్తే ఈ రెండు కూడా నష్టం. అంటే ఈ రెండు కలిపితే 96 కోట్ల రూపాయలు. అంటే ఓవరాల్గా ఈ సినిమాల వల్ల, ఈ 4 సినిమాల వల్ల బయ్యర్లు 96 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశారు అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. అందుగురించే మరి ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు ఎంత సాధించాలి, ఎంత సాధిస్తుంది అనేటువంటి ఒక ఇప్పుడు ప్రశ్న ఒకటి అందరూ కూడా లేవనెత్తుతూ ఉన్నారు. అంటే ఆయన మీద, చిరంజీవి గారి మీద ఒక పెద్ద బాధ్యత ఇప్పుడు ఈ సినిమా మీద ఉంది. తను అనిల్ రావుపూడి మంచి సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా తను ఫెయిల్యూర్ అనేది చవిచూడలేదు. 2025 సంక్రాంతికి వచ్చినటువంటి అనిల్ రావుపూడి సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. సంక్రాంతి విజేతగా ఆ సినిమా నిలిచింది. ఈవెన్ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు రామ్ చరణ్ సినిమా కూడా ఉండటం మనకు తెలుసు. దాన్ని అధిగమించి ఆ సినిమా ఫ్లాప్ అయితే సంక్రాంతికి వస్తున్నాం పెద్ద విజయం సాధించింది. సో అలాంటి ఒక ట్రాక్ రికార్డ్ తోటి అనిల్ రావుపూడి ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఖచ్చితంగా తన బలం అనిల్ రావుపూడిది ఎంటర్టైన్మెంట్, కామెడీ ఎంటర్టైన్మెంట్ అనేది ఆయన బలం కాబట్టి ఆ కామెడీ ఎంటర్టైన్మెంట్లో చిరంజీవి గారి ఎక్స్పర్ట్ కాబట్టి ఖచ్చితంగా ఆ యాంగిల్లో చిరంజీవి గారిని చాలా కాలం తర్వాత మన ముందుకి అనిల్ రావుపూడి తెస్తున్నారు అనేటువంటి ఒక నమ్మకం కలుగుతూ ఉంది. సో అందుగురించే ఇప్పుడు వాల్తేరి వీరయ్య ఏదైతే 50 కోట్ల రూపాయల లాభాన్ని సంపాదించి పెట్టిందో దానికి మించినటువంటి కలెక్షన్ని ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు సాధించాల్సి ఉంది. ఇది దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తోటి రూపొందింది అని చెప్పేసి చెప్తున్నారు. నయనతార హీరోయిన్గా నటించడం, అలాగే వెంకటేష్ ఫస్ట్ టైం చిరంజీవి గారితో కలిసి ఒక ఆయన సమకాలికుడైనటువంటి స్టార్ హీరో ఆయనతో పాటు నటించడం. సో ఇవన్నీ కూడా ఈ సినిమాకి ప్లస్ ఫ్యాక్టర్స్గా, పాజిటివ్ ఫ్యాక్టర్స్గా అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. ఇప్పటికే వచ్చినటువంటి ఆ పాటలు కానివ్వండి, టీజర్లు కానివ్వండి బాగా పాపులర్ అవటం. భీమ్స్ సెసిరేలియో ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చాడు. సంక్రాంతికి వస్తున్నాం ఆ సినిమా కూడా తను ఎట్లయితే బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చాడో ఈ సినిమా కూడా అలాంటి మ్యూజిక్ ఇచ్చాడు అనేటువంటి ఆ టాక్ అయితే ఇప్పుడు బాగా వచ్చింది. ప్రత్యేకించి మీసాల పిల్ల అనేటువంటి సాంగ్ తీసుకొచ్చినటువంటి ఏదైతే హైప్ ఉందో అది ఈ సినిమాకి బాగా ఫేవర్గా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర మనశంకర వరప్రసాద్ గారు రేపు సంక్రాంతికి ఎలాంటి ఇంపాక్ట్ కలగజేస్తారు, మిగతా సినిమాలు ఏవైతే ఉండయో అంటే ది రాజా సాబ్ లాంటి ప్రభాస్ని ఆయన ఎదుర్కోవాలి, అట్లాగే భర్త మహాశైలకు విజ్ఞప్తి లాంటి రవితేజ సినిమా ఉంది, అలాగే నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు ఉంది, ఇంకొకటి శర్వానంద్ నారి నారి మురారి ఉంది. వీటితో పాటు 2 తమిళ సినిమాలు కూడా వస్తున్నాయి అంటున్నారు. జననాయక్ అని ఒకటి విజయ్ది, అలాగే పరాశక్తి శివకార్తికేయంది. సో ఇన్ని సినిమాలు సంక్రాంతి బరిలో ఉండటంతో మనశంకర వరప్రసాద్ గారు ఏం చేస్తారు, సో ఎలా ఏమన్నా అద్భుతం చేస్తారా, ఆడియన్స్ని తన నటనతోటి, తన డ్యాన్సులతోటి, అలాగే తన బిట్టి డైలాగ్స్ తోటి సో అలరిస్తారా, బాక్స్ ఆఫీస్ వద్ద రారాజుగా నిలుస్తారా? లెట్ us వెయిట్ అండ్ సీ.